50 ఎకరాలు పట్టినా తెలిసి తెలియక మా తాత కూడా లేదు. మా తాత గోసి కట్టి ఉరేసుకొని చచ్చిపోయింది 2 ఏళ్ల కింద. ఇవాళ రేపు ఆడోళ్ళతో మాట్లాడేది మాకు పచ్చితులు పెట్టనీక కూలీలు కావాలని చెప్పిన తీసుకొస్తా అన్నాడు. ఇప్పటికే 3 లక్షలు పోయినాయి. 100 ఎకరాలు తీసుకోపోరు నాకెందుకు, నేను నా చేత కాదు. నేను హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు అయితే పత్తితులు పెట్టనీక జనాలు కావాలి. ఇద్దరం కలిసి 50 ఎకరాలు గుత్త కట్టినాం. 10 మంది 20 మంది 50 మంది లేబర్లు అయితే కావాలి. నీకు కమిషన్ ఇస్తాను. వీడియో చూసినాం. వీడియో జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చింది. సో గైస్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, మేము చూపిస్తాం. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక ఎవరు మాది మేడిపల్లి కాడ సరే 25 ఎకరాలు బీడు గుత్త కట్టినాం. పత్తితులు పెడతారు. రాత్రి ఆనవాడ సార్ ఎవరైనా కూలీలు దొరుకుతారా అని వచ్చిన మేడిపల్లి ఊళ్ళో ఊరి దగ్గర 50 ఎకరాలు పట్టినాం ఇద్దరం. సరే 25 ఎకరాలు వస్తలేరు. అందరు కరువు పనికి పోతారు. ఇప్పుడు కరువు పని ఉందిగా, దానివల్ల నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకురా. తెలిసినా కానీ వాళ్ళ మాటలు ఎట్లుంటాయి ఇప్పుడు ఆడోళ్ళకి. ఒకటి మాట వింటారు. నీకేమన్నా కమిషన్ ఇస్తా 50 ఎకరాలు అట. అదే బిడ్డ మాట ఇప్పుడు ఆడోళ్ళు ఎట్లుంటారు అనుకున్నాం. అవును, మనం మాట అంటే వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు. కాదు 50 ఎకరాలు ఇప్పుడు ఎంత అంట కూలీలకు ఎంత తీసుకుంటారు? ఇక ఎంత అంటే ఇప్పుడు మాటకైతే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఆమె 600 కావాలంటుంది, ఆమె 700 అంటుంది. అమ్మ ఆలేదే మంచిది కానీ పల్లెక 50 ఎకరాలు పెట్టినాం. అమ్మ ఆలేదే మంచిది కానీ పల్లెక 50 ఎకరాలు పెట్టినాం. మొగోళ్ళు ఇట్లా ఎవరన్నా పత్తితులు పెడతారు. మేము తెలిసి తెలియక పట్టినాం. ఈసారి ఆనలు పడి మంచిగా కూలీలు దొరుకుతలేరు పాడే. అది నిజమే కానీ ఇవాళ రేపు ఆడోళ్ళతో మాట్లాడేది మాకు నీకేమన్నా రోజు 1000 రూపాయలు ఇస్తా. ఇష్టం కానీ మాకు పనికి ఏం మాట్లాడాలి మీకు కాదు మీరు ఇప్పుడు మీరు 500 ఇచ్చినా గానీ 10 మందికి అయితే 5000 అయితే. ఇక 5000 అయినప్పుడు నీకు 5000 రూపాయలు కమిషన్. మాటలు మాట్లాడినప్పుడు నమ్మాలి. మాటలు ఎందుకు, నేను అడ్వాన్స్ ఇస్తా. అవసరం అయితే అడ్వాన్స్ తీసుకో. నాకెందుకు నువ్వు ఓన్లీ ఆటోలో తీసుకొచ్చి నీ చేత కాదు. అరే నేనేం రేపు నీకు ఫోన్ నెంబర్ ఇచ్చే టైం లేదు. ఆనలు వాటి దున్నుతున్నాం. ఆల్రెడీ దున్ని 2-3 ట్రాక్టర్లు పెట్టిన ప్లవ్. నిజమే కానీ తాడిపడిలో దొరికితే తాడిపడితే తాడిపత్రి ఆటో కిరాయి ఎంత అవుతుంది? మందిని బట్టి ఉంటుంది. 20 మంది వస్తారా? నువ్వు ఎంత మందినైనా తీసుకురా. నీకు 1000 రూపాయలు రోజు కూలి ఇస్తా. ఆటో కిరాయి సపరేట్ ఇస్తా. అలాగ 500 అయితే 600 అయితే సరే మావాడు అన్నాడు ఒప్పుకునుగా. ఎందుకంటే 50 ఎకరాలు వాడి ఆగమైతట్టున్నాయి. మాకేం భయం అవుతుంది. ఇప్పటికే 3 లక్షలు పెట్టినాం పెట్టుబడి. 50 ఎకరాలు వాడి ఆగమైతట్టున్నాయి. మాకేం భయం అవుతుంది. ఇప్పటికే 3 లక్షలు పెట్టినాం పెట్టుబడి. బండి మలిపి ఇక్కడ అటువంటి బండి ఒకటి బండి వస్తుంది. ఇక నువ్వైతే అడ్వాన్స్ తీసుకో. నువ్వు తెచ్చేటట్టు తీసుకో. ఒక 2000 తీసుకో. నువ్వు తీసుకోరా. నీ నెంబర్ నాకు నేను చెప్పినా. నీ నెంబరే ఇయ్యి. ఇంటికి పోయి మందిని పైసలు రోజు ఇప్పిస్తాం. వారానికి అవసరం లేదు. పొద్దుతలే రోజు తీసుకున్నా ఇప్పిస్తాం. ఇట్లా తీసుకుంటాం అని చెప్తాం. పొద్దుగాల 6 గంటలకు వస్తారుగా. జర డిసెం ఉందో మలపరా. అది 600 ఇస్తా. 100 రూపాయలు ఎక్కువ ఇస్తా. నీకు 1500 ఇస్తా. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? అడుగు జర ఉందో. ఇప్పుడే 1500 నీకు ఇచ్చేస్తా. వెళ్ళిపోతుంది. అది పత్తితులు పెట్టేది అనుకుంటా. ఏమైందిరా?
మరి అది పత్తితులు పెట్టేది ఏదా నాకు అర్థమైతే గడ్డు పోతుంది కాదు గడ్డి ఎందుకు పోతుంది అది పచ్చి ఏం లేదుగా ఒక్క 15 మందిని అంతే ఒక 15 మంది పత్తి కూలోళ్ళు కావాలి పత్తి కూలోళ్ళు పత్తి 50 ఎకరాలు గుత్తపట్టినాం ఇద్దరం పత్తి కూలోళ్ళు కావచ్చు ఈయనకు 1000 రూపాయలు రోజు కూలి ఇస్తా ఎంతమంది తోలుకొస్తా తోలుకరా అని చెప్తున్నా అట్లా చెప్తాను నాకు దున్నుడు పెట్టిన ఆవులు వచ్చినాయి గుట్టుకోకూడదు కూలి ఇస్తా నీకు కూలి ఇప్పిస్తా నీకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్తున్నా ఆటో ఎంత మందిని తీసుకురా నీకు 1000 రూపాయలు ఇప్పిస్తానే రోజు నీకు 1000 రూపాయలు ఇప్పిస్తానే రోజు అర్థం చేసుకో 50 ఎకరాలు పెట్టినాం టైం లేనప్పుడు ఏం చేస్తాం పత్తి కూలలోకే పోతున్నట్టుందా నీకు 1000 రూపాయలు కూలి ఇప్పిస్తానే 90కి ఇప్పిస్తా కోటరకి అడుగు నాకు తెలియదు ఆయన నువ్వు మా తాత లెక్కున్నావు ఆయన నాకు తెలియదు అడుగు జర అడిపి కాదే ఒక 2000 ఇస్తే ఈయన కూలి జర 15 మందో 20 మందో అంతే ట్రాక్టర్ ఆన పోయితే ఇత్తులు పెట్టనీకి రాదు ఇత్తులు పెట్టనీకి రాదు నీకు భయాన్ని ఇస్తా పాటు భయాన్ని ఇస్తా తీసుకురా రేపు భయాన్ని తీసుకొని నువ్వు ఎంత మీ అడ్రస్ చెప్పు నీ అడ్రస్ చెప్తే నేను వస్తా ఆడికి రేపు పొద్దుగాల పత్తితులు పెట్టనీక కూలీలు కావాలని చెప్పిన తీసుకొస్తా అన్నాడు పత్తితులు పెట్టనీక కూలీలు కావాలని చెప్పిన తీసుకొస్తా అన్నాడు నువ్వు అడిగితే చెప్తామన్నా అందుకనే భయాన్ని తీసుకో భయాన్ని తీసుకుంటే నువ్వు 1000 రూపాయలు భయం తీసుకుంటే మాట వస్తాం మనకు పైలట్ తీసుకున్నాం 1000 రూపాయలు భయాన్ని తీసుకో రేపు పంపిస్తావా రేపు అడిగినాక ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు తీసుకొస్తాను మాట్లాడతాను ఉరిపించిన మమ్మల్ని కాలు గుంటున్నావు అది పత్తితులు పెట్టనీకి పోయిందా ఎక్కడ పోయింది అది ఎక్కడ పోయిందో ఏం మాట్లాడతావా కాదు ఏడుకోదు అరే 50 ఎకరాలు ఆగమవుతుంది ఆయనతో గుస్స అవుతున్నావు నువ్వు భలే ఉన్నావు కోటి ఇప్పిస్తా అరే నిజానే చెప్పాలి ఉన్న 50 ఎకరాలు నువ్వు ఇప్పటికే 3 లక్షలు పోయినా 100 ఎకరాలు తీసుకోపోరా నాయన నాకెందుకు నేను నా చేత కాదు నేను ఇప్పటికే 3 లక్షలు పోయినా 100 ఎకరాలు తీసుకోపోరా నాయన నాకెందుకు నేను నా చేత కాదు నేను బాగున్నావా గుర్తుపట్టినావా మేడిపల్లి కాడ జర 50 ఎకరాలు ఇద్దరం గుర్తుపట్టినాం బీడు అయితే ఆన పడ్డది రాత్ర పత్తితులు పెడతానికి కూలీలు కావాలి ఒక 15-20 మంది ఎంతనో దుక్కు దున్నాం 12 గంటలకు మస్తు మంది ఏ ఊళ్ళోకి రావాలి మేడిపల్లి దగ్గరనేగా అవును దొరుకుతలేరు కూలీలు పాడై గవర్నమెంట్ పని పెట్టినా దొరుకుతారు కరువు పనికి వచ్చినాక ఇంకా పెడతానేవురా మా ఊళ్ళో పని లేదన్నారు ఇప్పుడు దొరుకుతాయి కోరి ఎంత కూలి ఎంత ఎకరాలే కలిసి మా ఊళ్ళో ఎకరం లేక 500 కాదు కూలే ఎంత కూలి ఎంత ఎకరాలే కలిసి మా ఊళ్ళో ఎకరం లేక 500 కాదు కూలే 50 ఎకరాలు పెట్టినాం మొత్తం ఇద్దరు పోతారా బీడుపు కూలెక్క పెట్టమని కూలెక్క పెడితే నువ్వు తీసుకొస్తావా అడ్వాన్స్ గిట్ ఇచ్చిపోతా 50 ఎకరాలు పెట్టినాం జర ఆన పోతే ఈసారి ఆన పోతే ఇక 50 ఎకరాలు మీన్ చేసుకొని సచ్చినట్టే 2-3 లక్షలు అవసరం అయితే అడ్వాన్స్ ఇచ్చిపోతావన్నా కూలే ఇసురు వ్యాన్ వస్తాడు
ఆహా, ఓ 20 మంది కూలోళ్ళు చాలు, ఎక్కువ అవుతుంది మాకు 20 మందిని. ఆహా 50 ఎకరాలు పట్టినా తెలిసి తెలియక మా తాత కూడా లేరు. మా తాత గోసి కట్టి ఉరేసుకొని చచ్చిపోయింది 2 ఏళ్ళ కింద. ఆహా 50 ఎకరాలు పట్టినా తెలిసి తెలియక మా తాత కూడా లేరు. మా తాత గోసి కట్టి ఉరేసుకొని చచ్చిపోయింది 2 ఏళ్ళ కింద. ఏం మాట్లాడుతున్నావురా? ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య.